Daily. Taste the Daily. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్. బీసీ రిజర్వేషన్లపై జీవో ఇవ్వటం సరికాదని హైకోర్టు ధర్మాసనం కామెంట్ చేసినా సోమవారం షెడ్యూల్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం అంతా సిద్ధం చేసింది. హైకోర్టులో జరిగిన విచారణలోనూ ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ ఇస్తామని ఈసీ స్పష్టం చేసింది. ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లను జిల్లా స్థాయిలో, ఎంపీటీసీల రిజర్వేషన్లను మండల స్థాయిలో ఖరారు చేశారు. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్న లీడర్లు మాత్రం హైకోర్టులో తుది తీర్పు ఎలా వస్తుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, రాధాకృష్ణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సో ఇప్పటికే నిన్న ఆ కోర్టులో ఈ యొక్క మొత్తం కూడా స్థానిక సంస్థలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ అంశం పైన రాష్ట్ర హైకోర్టు కూడా నిన్న ఒక తీర్పును వెలువరించింది. సో అక్టోబర్ 8కి విచారణ వాయిదా వేస్తుంది. సో జీవో రిజర్వేషన్ల విషయంలో తుది తీర్పు రాకముందే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా కూడా ఎన్నికల నిర్వహణ పైన అనేక మందికి ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధులతో పాటు రాజకీయ పార్టీలు ఇతర అందరికి కూడా అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. ఒకవైపు హైకోర్టు ఏం చెప్తుందో, ఎలాంటి తీర్పు వస్తుందో అని ఉండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికలు నిర్వహించడానికే సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో రేపు ఇప్పటికే తెలుస్తుంది సోమవారం ఎన్నికల సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాణి కోముదిని చిట్చాట్ లో భాగంగా నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో రేపు ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనబడుతూ ఉంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి 42% రిజర్వేషన్ పట్ల ప్రభుత్వం కూడా జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. సో హైకోర్టులో ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్లను అమలు చేస్తూనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించేది. సో మనం ఇప్పటికే దీనికి సంబంధించి నిన్న జెడ్పీ చైర్మన్లకు సంబంధించి ఆ రిజర్వేషన్ల విషయంలో పూర్తి స్థాయిలో ఆ 42% రిజర్వేషన్ అమలు చేస్తూనే జెడ్పీ చైర్మన్ పదవులకు సంబంధించి గెజిట్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. సో రాష్ట్రంలోని 31కి సంబంధించి జెడ్పీ చైర్మన్ భాగంగా దాదాపు 13 కేటాయించారు. అంటే 42% బీసీలకు కేటాయిస్తూ కూడా ఆ గెజిట్ విడుదల చేసింది అధికారికంగా. దీంతో ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి బీసీలు కూడా 42% రిజర్వేషన్ విషయం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరోవైపు రెడ్డి జాగృతికి సంబంధించిన సంస్థకు సంబంధించినటువంటి మాధవరెడ్డి కోర్టుకు వెళ్లడం పట్ల కూడా బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారుగా. మాకు ఏదైతే మేము కళ అంటున్నామో ఆ కళ నెరవేరుతున్న వేళ ఈ యొక్క రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఇలా కోర్టుకు వెళ్ళడం సరైంది కాదు, బీసీల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కూడా ఒకవైపు విజ్ఞప్తి చేస్తూనే మరోవైపు హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల విషయంలో రేపు ఏం జరగబోతుందో షెడ్యూల్ విడుదలైతే ఎప్పట్లో కంప్లీట్ చేసే అవకాశం ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 15 లోపే ఈ యొక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని చివరి కల్లా ఈ అక్టోబర్ చివరి వారం కల్లా పంచాయతీ అంటే సర్పంచ్ ఎన్నికలు కూడా పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పటికే ఇప్పుడు రేపు షెడ్యూల్ విడుదలైతే కనుక 8వ తారీఖు లోపే మొదటి దఫా జెడ్పీటీసీ, ఎంపీటీసీ హైకోర్టు తీర్పు ఇచ్చే లోపే 8వ తారీఖు విచారణ జరుగుతున్న సందర్భంగా తీర్పు వచ్చే లోపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఒక ఎన్నికలను పూర్తి చేయాలని ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుంది. ఎన్నికల సంఘం కూడా ఆ రకంగానే కసరత్తు చేస్తుంది. సో ఒకవైపు ఎన్నికలు కనుక ముగిస్తే తర్వాత పరిస్థితి ఏంది, తీర్పు ఎలా వస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో మొత్తంగా రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల పైనే మొత్తంగా కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఒకటి మాత్రం మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 1.5 సంవత్సరాల కాలంగా కూడా
ప్రత్యేక అధికారుల పాలనలోనే గ్రామ పంచాయతీలు మొత్తం కూడా మగ్గుతున్నాయి. దీని వల్ల అభివృద్ధి కుంటుపడిందనే ఒక ఆరోపణలు విమర్శలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇటు గ్రామ పంచాయతీల అభివృద్ధి కుంటుపడమే అనేక సమస్యలు పేరుకుపోయే, పారిశుద్ధ్యంతో పాటు ఇతరత్ర అనేక సమస్యలు పేరుకుపోయే. దీనికి తోడు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతున్నాయో అవి కూడా పెండింగ్ లో ఉన్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన పంచాయతీలకు రావాల్సిన నిధులు ఇవన్నీ వెరసి మొత్తంగా కూడా పాలన గ్రామ పంచాయతీలకు సంబంధించి అభివృద్ధి కుంటుపడింది అనేది ఏదైతే ఒక వాదన వినబడుతోంది. సో ఇవన్నీ పరిగణన తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందుగా ఎన్నికలకు వెళ్లాలనే ఒక నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ 42% రిజర్వేషన్ అమలు చేయాలని మేము సిద్ధశుద్ధితో ఉన్నాం. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ప్రతి ఒక్క చర్య చేపట్టాము. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్రం పంపాము. సో అది కేంద్రం వద్ద పెండింగ్ ఉంది. అయినప్పటికీ ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ పంపించి ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలనుకున్నాం. కానీ గవర్నర్ కూడా దానికి ఆమోద ముద్ర వేయలేదు. సో ఇక చివరి ప్రయత్నంగానే మేము మాకున్నటువంటి అవకాశాల నేపథ్యంలో మాకు రాష్ట్ర ప్రభుత్వంగా మా చేతిలో ఉన్నటువంటి అవకాశాల దృశ్యాన్ని జీవో విడుదల చేసి జీవో ద్వారానే ఎన్నికలు వెళ్లాలనుకుంటాం. ఒకవేళ కనుక ఈ న్యాయస్థానాలు దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తే ఏం చేయాలని దానిపైన కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నిన్న జరిగిన వాదనలో కూడా మాధవరెడ్డి వేసినటువంటి వాదనలో చేసినటువంటి పిటిషన్ లో కూడా హైకోర్టులో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కూడా వాదన వినిపించారు. సో తమిళనాడు లాంటి రాష్ట్రంలో కూడా ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ప్రత్యేక దృష్ట్యా కొంత జనాభా వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో వాటికి అనుగుణంగానే తమిళనాడు రాష్ట్రం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కూడా మేము రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటున్నామని చెప్పేసి అడ్వకేట్ జనరల్ వాదించిన పరిస్థితి కనబడుతోంది. సో ఏదేమైనప్పటికీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క రిజర్వేషన్ల అంశానికి సంబంధించి గవర్నర్ బిల్లు ఆమోదించక ముందుకే ఎలా జీవో జారీ చేస్తారు ఎలా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. సో మీరు ఎన్నికలకు మరి 15 రోజులు వాయిదా వేసుకునే అవకాశం లేదా, ఆలోచన లేదా అని చెప్పేసి కూడా కొంత వాయిదా వేసుకునే ఆలోచన లేదా అని చెప్పి కూడా ప్రశ్నించింది. సో ఇప్పటికీ దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా ఎన్నికలకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రకటించిన నేపథ్యంలో రేపు షెడ్యూల్ విడుదల అవుతుంది. షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికలకు సంబంధించి ఎప్పటి వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది, ఉపశమన ప్రక్రియ మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే ప్రస్తుతం మనకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతుంది. ఒకవేళ కనుక హైకోర్టు అభ్యంతరాలు తెలిస్తే ఎన్నికలు యథావిధి కొనసాగుతాయి. రిజర్వేషన్ల విషయంలో మాత్రమే హైకోర్టు సూచనల మేరకు ముందుకు వెళ్లాలనే ఒక ఆలోచన కూడా ఉన్నట్టుంది. దీనివల్ల ఏంటంటే ఒకవైపు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్స్ అమలు విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాము. అదే సందర్భంలో ఒకవేళ గనక హైకోర్టు అభ్యంతరాలు వస్తే హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే రిజర్వేషన్ విషయంలో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. సో దీనివల్ల రాజకీయంగా కూడా బీసీల రిజర్వేషన్ లో మేము చిత్తశుద్ధిగా ఉన్నామని చెప్పి చెప్తూనే మరోవైపు హైకోర్టును గౌరవించినట్టుగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఎన్నికల విషయంలో రేపు మొత్తంగా కూడా అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ రేపు మధ్యాహ్నం 12 తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం కనబడుతోంది. సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.